ఈ దినాన్న మీ అందరి మధ్యన నా కుటుంబాన్ని సజీవ లెక్క నుంచిన దేవాది దేవునికి మొదటగా వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారి కుటుంబానికి మీ అందరికీ వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నవంబర్ 2వ వారం అండి, కిందటి నెల కాకుండా ముందు నెల నవంబర్ 2వ వారంలో నేను ఇంట్లో ఉన్నానండి. ఈవినింగ్ టైంలోని మా మదర్కి మోటార్ వేయమన్నాను. ఈవినింగ్ నేను టిఫిన్ చేస్తున్నానని, అమ్మ మేడం పైకి వెళ్ళి మోటార్ వేయమ్మా అని చెప్పాను. యాక్చువల్లీ ఆవిడని పంపను, నేను ఆవిడకి బాగోదు ఎప్పుడు. ఆ రోజు నాకు టైం లేదు, కుకింగ్ చేయాలని చెప్పి అమ్మ మేడపైకి వెళ్ళి మోటార్ వేయని చెప్పాను. మా అమ్మగారు మోటార్ వేసి వచ్చారు. ఇంట్లోకి ఇలా గదిలోకి వచ్చారండి. నేను అక్కడ టిఫిన్ చేస్తున్నాను. ఫస్ట్ రూమ్ అంతా బ్లడ్ అండి, ఫస్ట్ గది అంతా బ్లడ్. మా అమ్మ నాకు పిలిచి అడుగుతున్నారు ఏమనంటే, అను ఒకసారి చూసుకో బ్లడ్ ఉంది ఏంటి అని చెప్పి. బ్లడ్ నాకేం తెగిపోలేదమ్మా అని చెప్పి మొత్తం రూమ్ చూస్తే, మా అమ్మ కాళ్ళు చూసుకుంటే, మా అమ్మగారు శారీ పైకి ఎత్తితే మా అమ్మ కాళ్ళలోంచి దారాలు వస్తున్నాయండి బ్లడ్. మా అక్క హాల్ నిండా బ్లడ్, ఎంత బ్లడ్ అంటే అంత బ్లడ్. నాకు ఇంకేం, ఒక్కదాన్ని ఉన్నాను, నేను మా అమ్మగారు ఉన్నారు. అంటే తెలిసినంత వరకు టీ పొడి, పసుపు ఇవన్నీ వేసానండి. ఇంత కాటన్ తెచ్చి పెట్టాను, చాలా కాటన్ పెట్టిన. కాటన్ పెడుతుంటే కింద నుంచి బ్లడ్ వచ్చేస్తుంది ఆ కాటన్ పెడుతుంటే. నాకు ఇంకేం చేయలేదు, తెలియలేదు. ప్రభువా నాకు సహాయం చెయ్యి. ఫోన్ తీసి ఎవరికైనా చేద్దామన్నా విపరీతమైన బ్లీడింగ్ అయిపోతుంది, దారాలు వస్తుంది కాళ్ళలోంచి. ఏం గుచ్చేసుకుందో మేడం మీదకి వెళ్ళి తెలియదండి. అప్పుడు ఏం చేశాను, టవల్ ఉంటే అక్కడ అమ్మ గట్టిగా పట్టుకో, ఈవిడ కళ్ళు తిరిగిపోతున్నాయి ఈవిడికి బ్లడ్ చూసి. అమ్మ కొంచెం గట్టిగా పట్టుకో, స్తుతించుకో యేసయ్యా అని చెప్పి కాటన్ టవల్ ఉంటే ఆ టవల్ గట్టిగా కట్టి అప్పుడు ఫోన్ చేశాను. మా హస్బెండ్ లేరు, ఊర్లో క్యాంప్లో ఉన్నారు. మా బావగారు లేరు ఆ రోజు, టైం చూడండి. అప్పుడు మా సునీత, మా తోటికోళ్ళు, మా అత్తమ్మాయిలు అందరూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇది అయిన ఒక వారంకే మా హస్బెండ్, నేను బెడ్ మీద పడుకుంటే లోన, నెక్స్ట్ వీక్ ఇది పడుకుంటే మా హస్బెండ్ సడన్గా ఇలా అన్నారనమాట. మంచం ముందుకు పడుకుంటారు, అతను పడిపోబోతున్నాడని చెప్పి నిద్దట్లో నేను ఇలా పట్టుకోబోయాను. ఆ పట్టుకోబోయింది నాకు తెలుసండి. కానీ జరిగిన విషయం ఏంటంటే, ఒక 5 నిమిషాల్లో పెద్ద సౌండ్ వచ్చింది. కొబ్బరికాయ మనం ఎలా కొడతాం నేలకేసి, అంత సౌండ్ వచ్చింది. ఏంటి అని చూస్తే ఈయన ఇరుకులో, బీరువాకి మంచంకి ఇరుకులో తిన్నగా పడిపోయి, ఇలా పడిపోయి కాలు ఇటు చెయ్యటు ఉండి ఇక్కడ ఎంత పొడిపోయింది, చాలా పెద్ద పొడుపు. అసలు లేపుతుంటే బరువు అయిపోయాడు మనిషి. ఏంటి ఇంత సౌండ్ వచ్చిందని ఇంకా పెద్ద నోరు పెట్టాను. బయట గదిలో మా అమ్మగారు మా అబ్బాయి ఉంటారు, ఇద్దరూ లేచి వచ్చేసారు. మా అమ్మ ఏడుస్తుంది, మా అమ్మగారికి ముందే బాగోదు. అమ్మ ఏడవకి ఏమవ్వదని చెప్పి ఆయన లేపుతుంటే ఆయన నొరగొస్తుంది, నోట్లోంచి వాటర్ వచ్చేస్తుంది, లేవట్లేదు అసలు. ఏంటి ప్రభువా, ఏమి మనిషి లేవట్లేదు, ఎవరికి చేయాలని చెప్పి మా బావగారికి కాల్ చేశాను. చేస్తే వాళ్ళు వచ్చారు. వచ్చేటప్పటికి చూశారు, చూసి పెద్ద నోరు పెట్టి మళ్ళీ కళ్ళు తేలేసి పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటికి దిక్కు ఆయనే, ఆయన లేకపోతే నిజంగా మాకెవ్వరు లేరు. సెకండ్ స్లాబ్ అయ్యింది, ఇల్లు కట్టిస్తున్నారు, సెకండ్ స్లాబ్ అయ్యింది, నెక్స్ట్ డే సెకండ్ స్లాబ్. ఏం చేయాలో తెలీదు. ఎవరు వచ్చినా చూసి పడిపోతున్నారు. ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళారు మా బావగారు వాళ్ళు. మా దినాకు అసలు అంతవరకు ప్రార్థన వచ్చని నాకు తెలియదండి. ఆ రోజు మా దినా చేసిన ప్రార్థన లైఫ్లో నేను ఇంతవరకు చూడలేదు. 1 గంట అయ్యిందండి, ఇలా హాస్పిటల్ తీసుకెళ్ళారు. మా అబ్బాయి మోకాలు వేసి చేశాడండి ప్రార్థన. అది ప్రార్థన కన్నా లైఫ్లో ఫస్ట్ టైం విన్నాడు ప్రార్థన. చర్చికి వచ్చి నేర్చుకున్నాడు. ఎక్కడ నాకైతే తెలియదండి. యూత్ మీటింగ్ ఆ విధంగా పనిచేసిందేమో. చాలా గట్టిగా ప్రేయర్ చేశాడండి. పాపాలన్నీ ఒప్పుకోమన్నాడు. మమ్మీ మనం ఏం చేసామో, ఎక్కడ తప్పామో, పాపాలు ఒప్పుకో, నేనైతే శృతిస్తాను, ప్రార్థన చేస్తానని చాలాసేపు ప్రార్థన చేసి యేసునామములో ఆజ్ఞాపించాడండి. ఆయన శరీరం మీద ఏది ఏడడానికి వెళ్ళేది ప్రభు అని చెప్పి చాలా గట్టిగా ప్రేయర్ చేశాడు. దినాగడు మోకాలు వేసి 20 నిమిషాల పైన చేశాడండి. ఇలా హాస్పిటల్ నుంచి వచ్చారు. అప్పటికి ఇంజక్షన్ ఇచ్చారు. న్యూరో ప్రాబ్లం ఇంత ముందు ఉంది, అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని స్కానింగ్లు చేయించండి అమ్మ, పిట్స్ అనుకొని తాళాలు పెట్టాడు దినాగాడు. అదైతే ఏం లేదు. సో తర్వాత 1 వీక్ తర్వాత మేము టెస్టులు అన్నీ చేయించామండి. ఇదైన 1 వీక్కి చూడండి, ఆ తర్వాత ఒక్కొక్క వారం నాకు బాగాలేదండి. నాకు ఎప్పటి నుంచి అంటే నవంబర్ 18వ తారీఖుని నేను చర్చికి రాలేదండి. దేవుడి సన్నిధి ఎగ్గొట్టాను నేను. ఆ రోజు అరకు వెళ్ళాం మా ఫ్యామిలీ అంతా. ఆ రోజు నుంచి సిగ్గువిడి చెప్తున్నానండి, నిన్న 3 డేస్ బ్యాక్ వరకు 2 మంత్స్ ఓవర్ బ్లీడింగ్. నాకైతే పీరియడ్స్ అండి. చర్చికి వచ్చేదాన్ని కానీ వాక్యం చదివేదాన్ని, మీరు కనిపెట్టారు లేదో ఆరాధనకి లేకలేకపోయేదాన్ని, కూర్చొని ఉండేదాన్ని. చర్చ్ అయితే మానకూడదని చెప్పి చాలా బాగాలేదండి. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ స్కానింగ్ చేసి, అమ్మ నీకు ఒక్క ప్రాబ్లం కాదు, 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీ యూట్రస్, గర్భసంచి,
ఉన్నదానికన్నా ఎక్కువ పొంగి ఉంది. రెండోది యూట్రస్లో బుడగలు ఉన్నాయి. మూడోది పీసీఓడి వస్తుంది, నీకు థైరాయిడ్ ఉంది, ఇన్ని చూసుకోలేదా నువ్వు అని చెప్పారండి. నాకైతే ఫస్ట్ దేవుడి దగ్గర ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు. ప్రభు ఏంటి సడన్గా నా కుటుంబం మీదకి ఇది వచ్చింది, ఎక్కడ మేము సరి చేసుకోవాలి, చూపించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేశానండి. చూపిస్తే కానీ నేను ఒప్పుకొని చూపించు ప్రభు అంటే, నేను చేసిన తప్పు దేవుడి సన్నిధిలో ఒప్పుకోమని దేవుడు చెప్తున్నాడండి. అందుకే ఇప్పుడు ఒప్పుకున్నాను. నవంబర్ 16 మా మ్యారేజ్ డే అండి, మా ఆయన గారిది నాదిని. మేము ఎప్పుడు మ్యారేజ్ డేకి అరకు వెళ్తాము. ఆదివారం పడిందండి, శుక్రవారం ఎప్పుడు పడింది, ఆదివారం చర్చికి రాలేదు. చర్చికి రాకపోగా నేను కనీసం చిన్న పాస్టర్ గారికి కానీ అమ్మగారికి కానీ పాస్టర్ గారికి కానీ ఒక్క మాట నేను చర్చికి రావట్లేదు అమ్మగారు, ఎవరికైనా చదివించుకోండి అని నేను ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళ పట్ల నేను ప్రవర్తించినట్టు చెప్పలేదండి. చర్చి వదిలేసి దేవుడి సన్నిధికి రాకుండా మేము అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళామండి. సీరియస్గా దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాను. అది నాకు చూపించాడండి దేవుడు. ఒకటి తర్వాత ఒకటి సోదరులు. నేను అందరి పక్షాన దేవుని క్షమించమని అడుగుతున్నాను. రెండోది పాస్టర్ గారిని క్షమించండి పాస్టర్ అమ్మగారు, ఇంకెప్పుడు ఇలా తప్పు చేయము, చర్చ్ మానము. ఎంత కష్టమైన చర్చిలో అడుగుపెట్టి తర్వాత వెళ్తాము. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సాక్ష్యం అసలు చెప్పకూడదని దొంగలించాను. కానీ దేవుడు చెప్తున్నాడు ప్రార్థనలో, నేను ప్రేయర్ చేస్తుంటే, ఇది నువ్వు చెప్పాలి, ఇంకొకసారి ఎవరైనా చర్చ్ మానకుండా ఉంటారు, ఈ సాక్ష్యం నువ్వు చెప్పు అని చెప్పి నాకు చెప్పారండి. ఎంత గొప్ప దేవుడు అంటే దేవుడు, ఇంత మేము చేసినప్పటికీ కూడా దేవుడు మా అమ్మగారు మేడెక్కారు కదండి, ఏ ఊస గుచ్చుకోలేదండి. మా అమ్మగారు చలికి గోర్లు కట్ చేసి నోటితో వదిలేస్తారు, షేప్ తీయరు. అది చలికి ఆమె గోకేసుకుంది, దానివల్ల బ్లడ్ వచ్చిందండి. దేవుడు అక్కడ ఎందుకంటే షుగర్ ఉంది ఆవిడకి, ఏ మాత్రం ఇన్ఫెక్షన్ అయినా కాలే తీసేయాలండి. రెండోది ఏంటంటే మా ఆయన గారికి అండి స్కానింగ్లు అన్నీ చేయించాము, ఏదీ లేదండి, చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. షుగర్ దగ్గర నుంచి బుర్రలో కూడా ఏదీ లేదు, స్కానింగ్లు అన్నీ చేయించాము. మూడోది అండి 3 days బ్యాక్ నాకు చెప్పాను కదండి పీరియడ్స్ ప్రాబ్లం అని, దేవుడి సన్నిధిలో అడిగాను. 31 నైట్ నేను ఎలాగైనా సాక్ష్యం చెప్తాను ప్రభు, నాకు తగ్గించండి అని. ఇప్పటి వరకు నాకు ఏదీ లేదండి. రేపు ఆఫీస్కి కూడా వెళ్తున్నాను. దేవుడు ఎంత కరుణామడంటే, మేము పాపం చేసినప్పటికీ దేవుని సన్నిధిలో అడిగితే మమ్మల్ని క్షమించాడండి. మరొకసారి సంఘం పక్షంగా మరి మేము పాస్టర్ గారిని క్షమాపణ అడుగుతున్నాం, ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయము. యేసయ్య నామములో ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుడి నామానికి వందనాలండి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సామిల్ అన్నీకి అందరికీ వందనాలు. మరి 2025 సంవత్సరంన దేవుడు నన్ను దీవించి ఇక్కడ నిలబెట్టాడు మీ అందరి ముందు. దానికోసమే దేవుడికి వందనాలు చెప్పుకోవాలనుకున్నాను. మన సాక్ష్యం ఏంటంటే, ఇయర్ నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. కాలేజెస్ ట్రై చేశాను కానీ మరి నాకు సెట్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ నుండి మిషనరీ కాలేజే నాకు అలవాటు. సో వేరే కాలేజ్కి నేను వెళ్ళకపోయాను, సో ఉండిపోయానండి. మరి ఇంటికి వచ్చిన వాళ్ళు, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కాలేజ్ జాయిన్ అవ్వలేదా, ఏం చదువుకోవట్లేదా, ఏం చేస్తున్నావు అన్నారండి. మరి దేవా నువ్వే నాకు నేర్పించాలి, నేను ఏ సాక్ష్యం చెప్పాలి. నేను ప్రిపేర్ అయ్యానండి ఈ సంవత్సరం, ఖాళీగా ఉన్నాను దేవా, నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేను సాక్ష్యం చెప్పాలి. మరి 3 విషయాలు దేవుడు నాకు ఈ సంవత్సరంలో చేసిన మీతో పంచుకోవాలనుకున్నాను. మొదటిగా, ఆధ్యాత్మికంగా నేను చాలా తక్కువ మంది క్లోజ్ అండి, 2 నాకు ఫ్రెండ్స్. అలా క్లోజ్గా ఉన్నాయని ఎప్పుడు నాతో అనేవారు, నువ్వు చాలా ఎమోషనల్, ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతావు అంటే నాకు అర్థమేది కాదు. మనుషులు నాకు ఎమోషన్స్ ఉంటాయి కదా, నేను ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఈ సంవత్సరం దేవుడు నాకు క్లియర్గా చూపించాడండి. అది తొందరపాటు పడి నేను కెరియర్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను, ఆధ్యాత్మికంగా కూడా నేను ఎమోషనల్ అయిపోతున్నాను. ఆ స్టెబిలిటీ, ఆ విజ్డమ్, వివేకం నాకు ఉండాలని దేవుడు నేర్పించాడు. రెండోదిగా, నేను నాకు నచ్చింది చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళేదాన్ని, దేవా ఇది సరిగ్గా రాలేదు తండ్రి అని. మరి ఆ విషయంలో కూడా దేవుడు నాకు చూపించాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు వచ్చి ముందు నన్ను అడుగు, నీకు నిర్ణయాలు నువ్వు తీసుకొని లాస్ట్లో నా దగ్గరికి వస్తే సహాయం చేస్తాను కానీ నీ టైం వేస్ట్ అవుతుందని చెప్పి దేవుడు నాకు నేర్పించాడు. మరి మూడోదిగా ఏంటంటే, నేను దేవుడి మీద ఆధారపడతాను ప్రతి చిన్న విషయానికి కూడా, అది నాకు నా దేవుడికి తెలుసు. కాకపోతే దేవుడు ఈ సంవత్సరం నాకు ఏం చెప్పాడంటే, ఇంకా ఆధారపడాలి, ఇది సరిపోదు. చాలాసార్లు నేను ఒంటరిగా అనుకుంటానండి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు ఎక్కువ దేవుడు 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 ఇది అవసరమా అని నాకు చాలాసార్లు క్వశ్చన్ వచ్చేది మైండ్లో. చాలామంది హేళన కూడా చేసేవారు, నువ్వు చాలా ఓవర్ అయిపోతున్నావు, అవసరం లేదు ఇది అని. కానీ దేవుడు నాకు చెప్పాడు, నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు, నీకు ఎవ్వరూ తోడు ఉండాల్సిన అవసరం లేదు, దెర్ ఇస్ నో నీడ్, ఎవరు ఉండాల్సిన అవసరం లేదు నీకు. ఈ సంవత్సరం నేను చాలా ఒంటరిగా ఉన్నానండి, ఆత్మలో నేను ఎంత ఒంటరిగా ఉన్నాను నాకు నా ప్రభువుకు తెలుసు. కానీ దేవుడు నాతో ఉండి నన్ను నడిపించి, నాకు ఆయన ధైర్యం ఇచ్చి నాకు ఎన్నో విషయాలు నేర్పించారు. మరి అందరి ముందు ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నాను, అందరూ ఈ ఇయర్ కాలేజ్కి, యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు, బట్ నేను జీసస్ అనే యూనివర్సిటీలో చాలా చదువుకున్నాను. నా 20వ ఏట నాకు దేవుడు
నా జీవితానికి సరిపడే విలువైన పాఠాలు నాకు నేర్పించాడు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ దాట్. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. 2023 నుండి నాకు హెల్త్ అస్సలు బాగాలేదు. హైగా నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండింది. నా బాడీలో నిజం చెప్పాలంటే హిమోగ్లోబిన్ లేదు, అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్, ఐరన్ లేదు, కాల్షియం లేదు, ఏమీ లేవండి. కాకపోతే నాకు గుర్తుంది, దేవుడి దగ్గర నేను ప్రార్థన చేశాను, ఆడవాళ్ళకి సంబంధించిన వ్యాధులకు నేను ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు ప్రభువా, మీరు సృష్టించిన ఈ జీవితం ఈ విషయం కోసం వెళ్తే అంతకు మించిన అవమానం నాకేముండదు, నేను వెళ్ళకూడదు అని. కాకపోతే డాక్టర్ చూసి నా రిపోర్ట్ చూసి షాక్ అయ్యారు. నీకు ఒంట్లో ఏమీ బాగాలేదు, మరి నీకు సైకిల్స్ టైంకి వస్తున్నాయి, నువ్వు అంతా బాగానే అన్నావు, ఎలాగో మరి నాకు తెలియదు అన్నట్టుగా డాక్టర్ మాట్లాడారు. చాలామంది అండి నేను చాలా లావుగా ఉండేదాన్ని, మీకు తెలుసో లేదు, చాలా చాలా నీచంగా మాట్లాడేవారు. మీరు శారీస్ కట్టుకుంటే ఆంటీల్లా ఉంటారు, మీరు చూడడానికి బాగోరు. నేను ఎప్పుడూ దేవుడి దగ్గర ఈ విషయం కోసం ప్రార్థన చేయలేదు, కానీ మనసులో బాధపడేదాన్ని, ప్రభువా నేను యవ్వనస్తురాలు తండ్రి, అందరి ముందు అన్నిసార్లు అంటే నాకు చాలా బాధగా ఉంటుంది ప్రభా అని. నేను దేవుడి సాక్షిగా చెప్తున్నానండి, మీరు కొన్ని విషయాలు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మీరు మనసులో బాధపడితే చాలు. నిజంగా మీ హృదయం దేవుడి దగ్గర ఉంటే ఆయన వింటాడు. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక సకల దుర్నీతుల నుండి మిమ్మల్ని వేరుగా చేసి పవిత్రులుగా మరుస్తాడని వాక్యాన్ని నేను నమ్ముతాను. నా దేవుడు నాతో ఉన్నాడండి. మరి మీరు నమ్ముతారని నమ్మలు లిటరలీ జిమ్లు ఇవి అవి నేను ఏం చేయలేదు, కానీ 13 kgs నేను తగ్గిపోయిన ఇంట్లో ఉండే. నా ఆరోగ్యం అంతా బాగుంది, నా బ్లడ్ నార్మల్ అయిపోయింది, అన్నీ. అంటే దేవుడు నమ్ముకుంటే ఇవి అవుతాయా అని కాదు, అది నా విశ్వాసం, నాకు దేవుడికి మధ్యన ఉన్న సంబంధం. నేను అనుకున్నానండి, కంపల్సరీగా యేసయ్య ఈ కార్యం నా జీవితంలో చేసావు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా తండ్రి, ఏ మాత్రలు వాడాల్సిన అవసరం లేకుండా నాకు స్వస్థతనిచ్చావు దేవా, నీ కోసం నేను అందరి ముందు చెప్తానని నేను అనుకున్నాను. సో అదేవిధంగా మీ అందరి ముందు చెప్పానండి. ఈ క్షణం 31న నేను ఇలా నుంచొని మీ మధ్యలో మాట్లాడుతున్నానంటే, ఆధ్యాత్మికంగా బలం పొందుకున్నానంటే, దేవుళ్ళో నేను ఉన్నాను అంటే, అన్ని ఆశీర్వాదాలకి మించిన ఆధ్యాత్మిక ఆశీర్వాదమే నాకు కంటికి కనిపిస్తుందండి. అది నాకు దేవుడిచ్చిన విధానం బట్టి దేవుడికి వేలాది వందనాలు దయచేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు. నామానికి వందనాలండి. అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, బాబుకి వందనాలండి. ఆ సాక్ష్యం ఏంటంటే, మళ్ళీ దేవుడు ఇదిగో నా సంఘంలో మరి సజీవ లెక్కల్లో నిలబెట్టాడంటే ఆయన కృపండి. నేను ఈ గడియలు ఈ దినాలు నేను చూడలేని దినాలు కూడా అప్పుడు నాకు చాలా మరి మరణపాసం దాకా వెళ్ళాను. మరి మళ్ళీ దేవుడు నా ప్రాణం పోసి నా సంఘంలో నిలబెట్టినందుకు దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాండి. మమ్మల్ని చాలా దేవుడు దీవించాడండి. నిజంగా నాకు సాక్ష్యం అంటే నాకు భయం అండి. మరి సాక్ష్యం చెప్పలేను, కానీ చిన్న సాక్ష్యమే చెప్తాను. నా బిడ్డ వాళ్ళ దేవుడు చేసిన మేళ్ళు బట్టి, ఉపకారాలు బట్టి కృతజ్ఞతలు ఆ దేవాది దేవుడికి చెల్లించుకుంటున్నానండి. ఆ బిడ్డ మరి అమెరికా వెళ్ళాడండి, పోయి కిందటి నెలలోను వెళ్ళాడు. అక్కడక్కడికి వెళ్తేప్పుడు ఫోటోలు పెట్టి బాగానే ఉన్నామమ్మా అని వాడు చెప్పేవాడండి. తర్వాత అక్కడ వాడికి తిండి పడక మరి ఏదో తెలియదు, కానీ కడుపులో మంట, మరి పైల్స్ నొప్పు వచ్చేసిందండి. వాడికి చాలా బాధపడిపోయాడండి నా కొడుకు. మరి అక్కడ నుండి వచ్చేసిన తర్వాత అక్కడ డాక్టర్ దగ్గర చూపించుకున్నాడు. చూపించుకున్న తర్వాత అక్కడ టెస్టులు అవన్నీ రాసిన తర్వాత, బాబు నువ్వు ఆపరేషన్ చేసుకోవాలన్నారంట. అమ్మ అక్కడ ఆపరేషన్ చేసుకుని నాకు చూసిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి, అమ్మ నేను వచ్చేస్తున్నానమ్మా అనేసి చెప్పి వాడాడు. బాగా ముదిరిపోయిన దాకా చెప్పడండి, మాకేం చెప్పడు. అయితే అప్పుడు ఎయిర్ప్లేన్లు కూడా స్ట్రైక్గా ఉండేవండి. ఆడు 2 గంటలకు వచ్చి ఎయిర్పోర్ట్లో ఉన్నాడంట. అప్పుడు నిండా బాధపడుతున్నాడు. ఆ ఫ్రెండ్ని తీసుకుని వచ్చి నిమిషానికి 10 నిమిషాలు ఫోన్ చేసేవాడు. అమ్మ నొప్పి బాధపడలేకపోతున్నానమ్మా అనేవాడు. బాబు వచ్చుకోరా, దేవుడు తోడై ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు, భయపడకమ్మా, మన దేవుడు సజీవుడైన దేవుడు నీకు కాపుదలిస్తాడు, బాధ తగ్గిస్తాడని అలాగా చెప్పేదానండి. మా ఆయన నేను చాలా ప్రార్థన చేసేవారు, ప్రభా ఆడ నొప్పి లేకుండా కాపాడు తండ్రి, ఆడికి ఎవరు లేరు, అక్కడ నువ్వు తల్లిగా తండ్రిగా ఉండు బాబు అని చాలా ప్రార్థన. మా ఆయన నేను కూర్చొని అలాగా 24 గంటలు తిండి మానేసిన ఆడి తలంపై అయిపోయిందండి. ఆడు 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తుండాడు. భయపడిపోయామండి మేము నిజంగాన. ఆ ఎయిర్ప్లేన్ రాగా ఎప్పటికొచ్చిందంటే, వచ్చి ఆ ఎయిర్ప్లేన్ కూర్చుంటే ఆ నడిపేవారు కూడా రాలేదటండి. మరి ఆడు 2 గంటల నుండి కూర్చుంటే 9 గంటలకి వచ్చిందంట. 9 గంటలకి ఎయిర్ప్లేన్లో కూర్చున్నారటండి. మరి అక్కడ కూర్చుంటప్పుడు ఇంకా ఆ నడిపిన అతను కూడా రాలేదంటే మళ్ళీ ఫోన్ చేశాడమ్మా రాలేదు అనేసి అంటే, వస్తారా బాబు అనేసి వాక్యం చదువుకోవడం ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం ప్రార్థన చేసుకునేవారు.
అలా 9:30 10కి వచ్చారటండి. వచ్చి అప్పుడు వచ్చిన తర్వాత మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసామండి. మా ఆయన వెళ్ళారు. ఇలా పిల్లడు వస్తున్నాడండి అని అంటే బాధపడలేకపోతున్నాడండి, భరించలేకపోతున్నాడండి అంటే ఎక్కడున్నాడంటే వస్తున్నాడు బాబు అమెరికాలో నుండి అని చెప్పాడంట. డాక్టర్ ఏమో నేను ఎంతవరకు ఉండాలి బాబు అన్నాడట. వచ్చేస్తాడండి ఉండండి అంటే 11:15 దాకా ఉన్నాడండి డాక్టరు. మరి ఉండి అతను అన్నాడంటే నేను వెళ్ళిపోతున్నానండి, టైం అయిపోతుంది నాకు, ఇక మీ బాబు రాలేదు, మరి ఒక మాత్ర ఒక ఇంజక్షన్ రాస్తాను ఇప్పుడు వేసి అండి ఆ బిడ్డకి ఇంజక్షన్ వేసి మాత్ర ఇచ్చండి, తెల్లవారి బేగా తీసుకురండి అని చెప్పారటండి. అలా గడుస్తాడు పోతా 12 అయిందండి. ఆ హాస్పిటల్లో వాళ్ళు ఉంటారు కదండి, అక్కడికి వెళ్తేప్పటికి డాక్టర్ గారు వెళ్ళిపోయారు. అక్కడ ఆ ఇంజక్షన్ నా మాత్ర ఇచ్చారట. ఇంజక్షన్ వేసి మాత్ర వేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చామండి. ఆ రాత్రి ఎలాగో కొంచెం అడ్జస్ట్ అయ్యి అలా దేవుడు మహాకృపను బట్టి కాసేపు అలా పడుకున్నాడండి. తెల్లారబ్బతడికి మరి 9వ గంటకల్లా మరి తీసుకెళ్ళిపోయామండి. డాక్టరు తీసుకొచ్చేయమన్నారు. తీసుకొచ్చిన తర్వాత చూశారు, అన్నీ టెస్టులు అవి చేశారండి. మళ్ళీ ఆ టెస్టులు చూశారు, బాబు ఆపరేషన్ పడుతుందని చెప్పారు. అక్కడ చేయించుకున్నాడు కదండి హైదరాబాద్లో. ఆపరేషన్ పడుతుంది బాబు అంటే నీకు బుధవారం జాయిన్ అయ్యాడండి. లక్ష్యం అన్నాడు, చేసేస్తాం బాబు ఉదయం 4 గంటలకు అన్నారంట. అప్పుడు వెళ్ళాం. మేము వెళ్తేప్పటికి ఇన్నమది ఇచ్చి 4 గంటలకి ఇదేంటి 5 గంటలు చేస్తానన్నారు, 4 గంటలు తీసుకెళ్ళిపోతాడని జడిచిపోతాడు, చిన్నదాన్ని జడిచిపోతాడండి వాడు. అంటే పర్లేదు నాయన ఏం అవదురా, మేము ఇక్కడే ఉంటాం అందరం ఏదని చెప్పి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత దేవుడు మహాకృపను బట్టి లోపల చాలా బాధ డాక్టర్ చెప్పాడండి. మరి చాలా ఈ పిల్లడికి లోపల బాగా ప్రాబ్లం ఉందామని దేవుడు మహాకృపను బట్టండి దేవుడు ఎంతగానో ఆ బిడ్డడిని స్వస్థపరిచి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి తీసుకొచ్చి మరి నన్ను తండ్రి బెడ్ మీద వేసి మళ్ళీ మరుసటి రోజు నాడు డిశ్చార్జ్ ఇచ్చి క్షేమంగా గృహానికి తీసుకొచ్చాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అక్కడ అమెరికాలో ఏదైపోతాడు ఏమో అని బెగిలిపోయేవారు అండి. ఒంటరి వాడు ప్రభు, వాడికి తండ్రిగా తల్లిగా తోడుండు బాబు అని ప్రార్థన చేసి చాలా ప్రార్థన చేసుకుంటేవారు అండి. దేవుడు మహాకృపను బట్టి నా బిడ్డకి ఆపరేషన్ అయ్యి చక్కగా ఇదిగో దేవుడు సన్నిధికి వచ్చాడు. మరి ఆ దేవుడు కృపేనండి, ఆ దేవుడు దయ్యే, ఆ దేవుడు భిక్ష వల్ల నా బిడ్డడు సజీవ లెక్కలు నిలబెట్టిన దేవుడికి వందనాలు చెల్లిస్తూ, నా తల్లి సంఘంలో మేమందరం పుట్టాం కాబట్టి ఇక్కడే మేమందరం బలపడ్డాము. నా బిడ్డలు ఏంటి మేమేంటి అందరం కూడా దీవించబడ్డాము. బాధలు వచ్చినా కష్టంలు వచ్చినా లేవలెత్తుతున్నాడు దేవుడు. నిజంగా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతగా బలపరిచిన మరి అయ్యగారికి అమ్మగారికి సామిలి బాబుకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవుడి నామానికి వందనాలండి. మరి స్వామి ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈ నెల అంతటికీ నాకు బాగలేదు, ఏదో ముందంతా మోషన్ అయిపోయిందండి. తర్వాత పళ్ళు నొప్పి వచ్చాయి. పళ్ళు నొప్పి అందరూ తీయించుకోను కానీ మరి ఆ పళ్ళు నొప్పికి అదే తగ్గిపోయిందండి మాత్రలు వేసుకుంటే. మరి తర్వాత అండి మొన్న 23ని మంగళవారం అండి, ఆ రోజు అండి మరి టిఫిన్ తిన్నానండి. కడుపులోదంతా బయటకు వచ్చి మరి కళ్ళు తిరిగిపోయండి. మరి ఎంతో బలహీనత అయిపోయింది ఆ రోజు. మరి చచ్చిపోతాను అనుకున్నానండి. దేవుడు మరి నన్ను లేవలెత్తి స్వస్తి ఇచ్చి, ప్రభా నేను మరి క్రిస్మస్కి నేను సన్నిధిలో ఉండాలని నాకు స్వస్తి ప్రభా అలా ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నాకు స్వస్తి ఇచ్చాడండి. మరి ఎంతో వాంతులండి, చచ్చిపోయాను అనుకుంటాను కానీ దేవుడు నన్ను లేవలెత్తి సన్నిధికి ఆ రోజు క్రిస్మస్ రోజు వచ్చానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగా. అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి బాబు గారికి వందనాలండి. గత సంవత్సరం అండి మరి మేము పాప పెళ్ళికి అప్పు చేసాం. 2,50,000 అప్పు చేసాం. 2,50,000 5,70,000 అయ్యింది. అప్పు ఎలా తీరుస్తామా అని నాకైతే ఇల్లు ఎలా వేసేస్తామని నోటీసులు వచ్చాయి. పాప పెళ్ళి అయ్యింది, భర్త చనిపోయాడు, అప్పు తీరలేదు, ఇల్లు అయితే ఏలంకి వచ్చింది. ప్రభా నేను తీర్చలేను ప్రభా, ఏడు తండ్రి నాకు ఉండడానికి నీడ కూడా లేదు అని ఎంతో ఏడుచుకొని ఏకూజాను. అయ్యగారు ఎప్పుడు ఏకూజామని లేసి ప్రార్థన చేయండి, మీ ప్రార్థన దేవుడు వింటాడు అని ఎప్పుడు అయ్యగారు చెప్పిన మాట నాకు అలాగా నేను ఊరి నుండి వచ్చిన కాండి నేను అలా దేవుడిని ఏకూజామని లేచి నేను ప్రార్థన చేయడం నేర్చుకున్నానండి. ఈరోజు నిలబడ్డాం, ఈరోజు మేము తింటున్నాము ఉంటున్నామంటే అది దేవుడి కృప. ఈ సన్నిధికి వచ్చిన తర్వాతే మేము బాగున్నామండి. అది అంతా దేవుడి కృప. అయ్యగారు ఒక తండ్రి, అమ్మగారు ఒక తల్లి,
తల్లిడి దీవెన మాకున్నాయి. అది మాకు ఇళ్ళవేళలా కాపాడుతున్నాయి. ఆ అప్పు తీరదు అనుకున్నాను. దేవుడు కళ్ళు మూసేటప్పటికి అప్పు అంతా తీరిపోయింది. అది నా బిడ్డ రూపంలో. నా బిడ్డ రూపాయి కూడబెట్టి, ఏది సంతోషం లేకుండా నా బిడ్డ అలాగా రూపాయి కూడబెట్టి రూపాయితో సైతం అప్పు తీర్చేసింది. నన్ను కూడా నా బిడ్డే చూసుకుంటుంది. ఈ సన్నిధిలో నిలబెట్టాను అంటే దేవుడి కృప, నా తల్లిదండ్రి ప్రార్థన. నా బిడ్డ ఎంతగానో కష్టపడి అప్పు అంతా తీర్చేసింది. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, మీ అందరికీ నా వందనాలండి. మరి ఈ సంవత్సరం నేను ఎంతో ఉత్సాహంగా ఉందామని అనుకున్నానండి. నాకు ఎందుకు మరి ఇలా జరిగిందో నాకు తెలియదండి. ఒక పండుగ చేసుకోవడానికి అవ్వలేదు, పబ్బం చేసుకోవడానికి అవ్వలేదు, అచ్చట్లేదు, ముచ్చట్లేదు, హాస్పిటల్. 3 కూతుర్లు, 3 అల్లుళ్ళు, కొడుకు, కోళ్ళు, మనవరాలతో నాకు సంపదనిచ్చాడు దేవుడు. వాళ్ళే బంగారం, వాళ్ళే డబ్బు అనుకున్నాను నేను. ఆ ఆడపిల్లలు కాబట్టి చుట్టుపక్కల ఉండే అన్ని విషయాలు నాకు తోడుగా నీడగా నిలబడ్డారండి. కానీ ఈరోజు నేను ఒక్కడు నష్టపోయానండి. నా చిన్నల్లుడు చనిపోయాడు. ఏదో కాకన్నా అయిపోయానండి. ఈ నెలలోనే 20 రోజులు నేను కరపూరు ఒక్కదాన్ని వెళ్ళి ఒక్కదాన్ని వచ్చేదాన్నండి. మరి ఇలా చనిపోయాడు అనుకోసరికి నా పిల్లలు, నా అల్లుడు, నా కొడుకులు అందరూ కూడా నాతో పాటు బయలుదేరిపోయి వచ్చేసారండి. మరి నేను ప్రార్థనలో ఎంత ఉంటాను కదా, నాకు ఎందుకు నా కూతురికి అలా జరిగిందని నా బాధ, నా వేదన అండి. నేను డబ్బు ధనం ఆశపడలేదు, నా పిల్లల కోసం నేను ఆశపడ్డానండి. కానీ ఆ పిల్ల వచ్చిందంటే అందరిని అడిగి అందరినీ పలకదు, ఊరంతా ఇలాగ అనుభవసరికి ఊరంతా చాలా బాధపడిపోయారండి. మరి ఆ అబ్బాయికి నేను చెప్పాను, అమ్మగారండి ఎలాగంటే దీవెనమ్మ అవదే బ్రతకడు అలాంటి వాళ్ళు అని అన్నారండి. నేను ఏదో తేలుతాడు, ఆపరేషన్ అయ్యింది, నీరు తీశారు, రాళ్ళు తీశారు, బతికేస్తాడని నేను అనుకున్నాను. ఇక్కడే కాదండి, కడపూర్లో కూడా నేను చర్చిలకు వెళ్ళిపోయేదాన్ని, ఒక్కరోజు కూడా మిస్ అయ్యేదని కాదు. ఎందుకు నేను ఇంత ప్రార్థనలో ఉండి అన్ని ప్రార్థనలకు వెళ్తాను, అన్ని దగ్గరికి వెళ్తాను, ఎవరు రాకపోయినా నేను వెళ్తున్నాను. నా కూతురికి ఎందుకంత అన్యాయం జరిగిందని నేను రాత్రి పగల దేవుడికి పడి ఏడుస్తున్నానండి. మరి నాకు ధైర్యం ఇచ్చినందుకు దేవుడికి వందనాలండి. ఒకదాని బండి ఎక్కి ఒకదాని బండి తీస్తున్నానంటే ఇక్కడ నేను ఎక్కానంటే అక్కడ నా మనోళ్ళు వచ్చి తీసుకొచ్చాను. ఇక్కడ నేను ఎక్కానంటే నా అల్లుడు తీసుకెళ్ళేవారు. అక్కడ పేదలకు వాళ్ళు దిగబెట్టేవారు, ఆ తాలూకాలు వచ్చి ఇంటికి దిగబెట్టారు. కానీ ఒక ఊరు ప్రయాణం అనమాట అక్కడ అంతా ప్రతి ఒక్కటిని. ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు. ఈ సంవత్సరం పండగ అంటే కాదు, దుఃఖం అయిపోయింది. మరి ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు, దేవుడికే తెలియాలి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించాలి. నేను సాక్ష్యం చెప్పి ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుందండి. నా బిడ్డలు పుట్టినప్పుడు సాక్ష్యం చెప్పాను. ఆ తర్వాత నేను సాక్ష్యం చెప్పలేదు, ఎందుకంటే నేను కొన్ని పరిస్థితుల వల్ల సాక్ష్యం చెప్పదలుచుకోలేదు. తండ్రి నువ్వు నాకు ఆ పరిస్థితులన్నీ నయమైన తర్వాతే నేను అప్పుడు సాక్షిని సన్నిధిలో చెప్తాను ఎలాగైనా అనేసి నేను దేవుడి దగ్గర అనుకున్నానండి. దేవుడు అలాగే 2024, 25 నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ సంవత్సరాలండి. ఎందుకంటే నేను మర్చిపోలేను ఆ సంవత్సరాలు. నాకు అవి మాట ఒక ఆడపిల్లకి ఎంత బాధ అయిన సంవత్సరాలండి, రాకూడదు అవి ఎవరికి. అలాంటిది నా కుటుంబ జీవితంలో వచ్చాయండి. నేను చేయలేని తప్పులు కూడా నేను ఎన్నో మాటలు కాశాను, కానీ దేవుడి దగ్గర ఒకటే ప్రార్థన చేశాను. అప్పటి వరకు నేను ఇదే సంఘంలో, ఇది నా తల్లి సంఘం, పాస్టమ్ గారి దగ్గర మేమందరం పెరిగాం, నేను మా కుటుంబం అంతా. ఇక్కడ నేను సేవ చేశానండి. పాస్టమ్ గారు ఒకసారి ఒక మాట చెప్పారు, ఆయన సేవ చేసిన వాళ్ళు ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు, అది ఎప్పుడు వాళ్ళకి ఆయన మేలు చేస్తూనే ఉంటారు. నేను చిన్న సేవ చేశానండి ఇక్కడ, సండే స్కూల్ టీచర్ కింద. నాకు ఆ సేవ ఇప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు ఎంత అది ఆ ఫలం దక్కిందంటే నేను చాలా ఆలోచిస్తుంటాను, ప్రభా నేను చచ్చిపోయిన దాన్ని నా బిడ్డలు పుట్టినప్పుడే నేను చచ్చిపోవాల్సింది, కాపాడావు. తర్వాత ఒక విపరీతమైన పరిస్థితులు వస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో మా పేరెంట్స్ నేను చాలా మాటలు కాయించాను. నేను మ్యారేజ్ చేసుకున్నాను. మా నాన్న ఎప్పుడు కూడా ఎక్కలేని ప్లేసులకి నా వల్ల ఎక్కారు. నేను చాలా బాధపడ్డానండి. నా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మమ్మల్ని బాగానే పెంచారు, కానీ నేను నా తల్లిదండ్రులకి నేను మాట అనిపించినప్పుడు ఎంత ఏడ్చానంటే నేను చేయలేదు ప్రభా, కానీ నేను మాట పడుతున్నాను, నువ్వే చూసుకుంటావు, ఆ పరిస్థితులన్నీ తీరుస్తావు, నేను మళ్ళీ సంఘంలో సాక్ష్యం చెప్తాను,
నా తల్లిదండ్రులకి నేను క్షమించమని ఎప్పుడు అడగలేదండి. మా నాన్న ఇప్పటికొచ్చి నన్ను ఏ పరిస్థితి వచ్చినా ఒక్కసారి కూడా నువ్వు పెళ్లి చేసుకొని మమ్మల్ని ఇలా చేసావని ఒక్కసారి కూడా తిట్టలేదండి. నిజంగా నా తమ్ముడు కూడా నా కోసం ఎంతో పోరాటం చేశాడు. మా నాన్న నరక యాతన పడ్డారండి. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను తీసుకొచ్చి బయటకు వచ్చారండి. అది ఒక మాట వల్ల పాస్టర్ గారు ఎప్పుడు 4 గంటల ప్రార్థన అంటారు కదండి. నేను ఆ ప్రార్థనకి అప్పుడు పెళ్లి కాకముందు చేసేదని కాదు, మా అమ్మ చెప్పేది. కానీ లెగు చెప్తారు కదా, మీరు సేవ చేసిన వాళ్ళే అర్థం చేయరండి. మామూలు ప్రార్థన చేసుకునేదాన్ని కానీ ఆ టైంలో లేసేదని కాదు. కానీ నాకు ఎప్పుడైతే దేవుడు ఆ ప్రార్థన విలువ నేర్పించారంటే అలాంటి సమయంలో నేను 4 గంటలు లెగిసి ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నానండి. పాస్టర్ గారు చెప్పినప్పుడు నాకు అర్థం అవ్వలేదు ఆ విలువ. కానీ నేను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనే నా ఒక జీవితాన్ని మార్చింది, నా సమస్యల నుండి విడిపించింది. ఆ ప్రార్థన ఇప్పటికీ కూడా నేను కొనసాగిస్తున్నానండి. థ్యాంక్స్ పాస్టర్ గారండి. అప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు అర్థం అవ్వలేదు ఆ ప్రార్థన విలువ. కానీ ఆ ప్రార్థన విలువ నా జీవితాన్ని ఇప్పటికీ నాకు అలవాటు అయింది. ఆ ప్రార్థన ఒకటే నన్ను నడిపించిందండి. 2025వ సంవత్సరం మొదలు పెట్టామండి. సంఘంలో కార్డు తీసుకొని వెళ్ళాక విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు. ఆ నెల ఇంకా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక్కొక్క నెల ఒక్కొక్క గంటలా గడిచిందండి. అప్పుల నుంచి వడ్డీలు కట్టుకోలేక ఒక్కొక్కరు అన్ని మాటలు. హస్బెండ్కి అయితే రాత్రి పగలు చాలా బాధపడేవాడు. ప్రభా ఏంటి ఎలా తీరుస్తావు అనేసి ఆయన దేవుడి దగ్గరికి వచ్చేవి కానీ ఆయన నమ్మలేదు. కానీ 2025 సంవత్సరంలో పూర్తిగా అతనంతలో అతనే దేవుడి దగ్గర నమ్ముకున్నాడండి. నేను ఇంకే పూజలు చేయను, ఏవి ముట్టుకోను. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా డైరెక్ట్గా చెప్పి ఆయనంతా ఆయన మారిపోయిందండి. అది కేవలం అతను చేసుకున్న ప్రార్థన, దేవుడు చేసిన అదొక గొప్ప కార్యం. ప్లస్ ఇంకొక 3 విషయాలు. నా భర్తకి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చిందండి ఒకరోజు నైట్ టైం. మేమందరం పడుకుండిపోయాం, మాకు ఎవరికి తెలీదు. అతను మామూలు బాధపడుతున్నాడేమో అనుకొని నేను పట్టించుకోలేదు. చాలా సివియర్గా వచ్చిందండి. మమ్మల్ని లేపుతున్నాడు కానీ మేము లెగలేదు అసలు ఎవ్వరం కూడా. తెల్లాలే చెప్తున్నాడు, నాకు విపరీతమైన ఇదంతా లాగేసి పచ్చవాతలాగా ఇదంతా పెయిన్ వచ్చింది విపరీతంగా. దేవుడు ఆయన ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళొచ్చిన ట్యాబ్లెట్ వేసుకొని ఆయన ఇంకేం వేసుకోలేదండి. అక్కడ దేవుడు విడుదల ఇచ్చి అతను కాపాడి సంఘంలో ఇక్కడికి తీసుకొచ్చారండి. అంతేకాకుండా నా బిడ్డడికి విపరీతం 2 సార్లు అండి. ఒకసారి అనుకోకుండా చెయ్యి ఇరిగిపోయింది. ఆ చెయ్యి ఇరిగిపోయినప్పుడైతే ఆ బాధ అనుభవించాడు, ఒక్క రోజంతా అనుభవించాడు. ఆ చంటి బిడ్డడు. అక్కడ డాక్టర్స్ ఎవరు అందుబాటులో లేరు. ఆ రోజంతా నరకం అనిపించాడు. ఆ చెయ్యిని కూడా దేవుడే ఆటోమేటిక్గా ముట్టి స్వస్థపరిచాడు. మొన్న ఈ కిందటి నెల అడుగు అనుకోకుండా అర్ధరాత్రి అప్పుడండి 104 జ్వరం. ఇంకా పెరుగుతుందే కానీ తగ్గటం లేదు, విపరీతమైన జ్వరం. ఆ జ్వరంలో పిల్లడికి పిట్స్ వచ్చేస్తాయి. ఒకసారి అలాగే వస్తే ఎవరు డాక్టర్ లేరు. దుప్పట్లు కప్పుకొని ఏం చేయాలో తెలీదు. ప్రభా నాకు తెలీదు, నా బిడ్డడికి నువ్వే చూసుకోవాలి. అక్కడ ఎవరు అందుబాటులో లేరు ప్రభువా. నా బిడ్డడి చూస్తే వణికిపోతే పళ్ళు కొరికేసుకుంటున్నాడు. నేనేం చేయాలో తెలీదు. ఎవరు రాత్రి ఇప్పుడు 12 గంటల కంటే ఎవరు ఉంటారండి? ఎవరు లేరు. ప్రభు నువ్వే కాపాడాలి, నాకు తెలీదు, నా బిడ్డడికి స్వస్థపరచాలి అని చెప్పి ఒకటే ప్రార్థన. బండి మీద వెళ్తున్నాం, 3 దుప్పట్లు కప్పి. ఏ డాక్టర్ దగ్గరికి అడిగినా ఎవరు లేరు. ఇలా ఎవరు లేరు ప్రభు కానీ అనేటప్పుడు ఒకే ఒక డాక్టర్ ఉన్నారండి. ఆయన కూడా జాయిన్ చేస్తానంటేనే చూస్తాను అన్నాడు. సరేనండి జాయిన్ చేస్తాం, ముందు చూడండి అంటే సరే అమ్మ ముందు ఫీజు కట్టే అంటే ఫీజు కట్టితే జాయిన్ చేసుకున్నారండి. ఆ చంటి బిడ్డడికండి 2 రోజుల్లోని ఇక్కడ ఇంజెక్షన్స్ ఎక్కించారు. ఒక 40-60 ఎక్కించారేమో. గంటకు వచ్చి కూర్చేసేవారండి టక. ఆడికి చెయ్యలా కోసిపోయి నేను ఎక్కించుకోనని ఎంత బాధపడ్డాడండి. ఒక్క 2 రోజులకే దేవుడు అనుకోకుండా ప్రభు నేను హాస్పిటల్లోనే ప్రార్థన చేసుకున్నాను. నా బిడ్డడు నరకం అనిపిస్తున్నాడు ప్రభా. ఆ చంటి బిడ్డడు మీరు తప్పు చేస్తే మమ్మల్ని క్షమించండి, నా బిడ్డని కాపాడండి అని నేను చేసిన ప్రార్థన దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. అంతేకాదండి, మాకున్న అప్పులన్నీ దేవుడు ఈ సంవత్సరంలో మొత్తం తీర్చేశాడండి. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పట్ల, నా బిడ్డ పట్ల, నా భర్త పట్ల, నా జీవితం పట్ల దేవుడు చేసిన కార్యాలన్నిటికీ కేవలం ప్రార్థన ఒకటేనండి. ప్రార్థన అనేది నేను అప్పటి నుంచి ఆ విలువ తెలుసుకున్నాను. నాకు ఏదైనా కష్టం వస్తే ఇన్నాళ్ళ
ఏంటని ఆలోచించి, కానీ ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకొని ఒకటే అడుగుతున్నాను, ప్రభా నువ్వే తీర్చాలి, నాకు ఎవరు అవసరం లేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. ఆ కష్టం ఎలాగొస్తుందో నువ్వే తీర్చి నా జీవితాన్ని నువ్వు నిలబెట్టాలి ఈ కష్టాలని అడిగేటప్పుడు ప్రతి విషయంలో అండి దేవుడు నాకు సహాయం చేస్తూనే వచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ, ఈ సంవత్సరంలో మాకు ఎన్నో కష్టాలు పెట్టారు, సంతోషం కూడా మాకు ఇచ్చారు. చక్కగా నా మనవని పుట్టాడు, చక్కగా నాకు మంచి మనవడిని ఇచ్చాడు. మాకిద్దరు మగపిల్లలు, దానికి తోడు ఒక మగబిడ్డని మళ్ళీ ఇచ్చాడు. పెళ్ళి సంవత్సరం అవ్వకముందే నాకు ఒక బిడ్డని ఇచ్చాడు. అందుకే నా బిడ్డలకి నాకు తోడు మా ఇంట్లో ఆడపిల్ల కావాలని మేము ఎంతో ఆశపడ్డాము కానీ ఆడపిల్ల మొట్టుకి ఇవ్వలేదు, మళ్ళీ మగపిల్లడే ఇచ్చాడు. అయితే మా అబ్బాయి కూడా, ఎందుకమ్మా ఆడపిల్ల అయితే బాగుండు, మనకి ఎవరు లేరు కదా, ఆడపిల్ల ఉంటే ఎంతో నీకు తోడుండు కదా అన్నారు. అంతకంటే మంచి నా కోడలు ఇచ్చాడు. నా కోడలు కూడా ఒక కూతురులాగే ఉంటుంది, నాతో రోజుకి ఫోన్లో మాట్లాడుతుంది. చక్కగా అత్తయ్య ఎలాగున్నావు, అత్తయ్య బాగున్నావా, అత్తయ్య ఏడు తింటున్నావా లేదని రోజుకి ఫోన్లో మాట్లాడుతుంది. అంత మంచి బిడ్డని ఇచ్చాడు, నాకు అదే చాలు. సంఘంలో మా పాస్టర్ గారు కూడా పెళ్ళైన వెంటనే నీకు మంచి దీవెళ్ళు ఉంటాయని ప్రతి ఒక్కరోజు చెప్పేవారు ప్రార్థన చేసేటప్పుడల్లా. అలాగే నేను ఆ ఇంటికి వచ్చిన కండి నా పాస్టర్ గారే నాకు ఓదార్పు. ప్రతిరోజు కూడా నువ్వు అరినా ఎప్పుడు కూడా ఒకరికి చేయి చాపినట్టుగా ఉండవే, నువ్వు చేయి చాపకుండా దేవుడి వైపే నువ్వు చూస్తావని చెప్పేవారు. అలాగే నేను దేవుడి వైపే చూస్తాను. ఉదయానికి 4 గంటలకు లేచి, నాకైతే ఎన్నో సమస్యలు ఉన్నాయి, నా కష్టాలు కూడా ఉన్నాయి. ఆ కష్టాలు కూడా పాస్టర్ గారు ప్రార్థన చేశారు. నాకు ఇక్కడ చిన్న పెక్కలాంటిది వస్తే దానికోసం నీకు ఆ పెక్క ఏమి అవ్వదే, నువ్వు భయపడికే, నువ్వు హాస్పిటల్ తిరిగా, నీకు ఏమీ అవ్వదు అని ఒక్కరోజే ప్రార్థన చేసిన వెంటనే ఫస్ట్ నాకు ఇచ్చారు మందులు. ఇచ్చిన వెంటనే నాకు పిక్క కరిగిపోయింది. నిజంగా నా పాస్టర్ గారినే నేను నమ్ముకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను కమ్మలిల్లు ఉన్నప్పుడు కూడా నాకు వచ్చి ఆ దొండపర్తి వచ్చి సేవ చేసేవారు. పాస్టర్ గారు ఇంటింటికి వచ్చినప్పుడు చెప్పేవారు, అరినా నువ్వు ఎప్పుడు కూడా ఎంతో దీవులు వస్తాయి నీకు, నీ అత్త కింద నువ్వు సేవ చేస్తున్నవే, నువ్వు ఎప్పుడు పడిపోవని చెప్పేవారు. అలాగే పాస్టర్ గారు ఏదైతే నోరుతో అనేవారో నాకు అన్ని దీవుల్లో వచ్చాయి. ఇప్పటి వరకు కూడా నేను పడిపోకుండా నాకున్న దాంట్లోనే నేను ఎవరిని చేయి చాపుకుంటా కూడా తింటున్నాను. అది పాస్టర్ గారి వల్లే. అది పాస్టర్ గారు పాస్టర్ గారు కూడా ఇల్లు ఎలా నడిపించుకోవాలో ఎలా చేయాలని చెప్పేవారు మాకు వచ్చి. అది స్త్రీల సమాజకు వచ్చి పాస్టర్ గారు కూడా దేనికి కూడా ఎవరు ఏమైనా సరే నువ్వు తల వంచుకొని ఉండమ్మని చెప్పేవారు. అట్టి రీతిగా ఇప్పటి వరకు నేను ఉన్నాను. ఈ దీవెనలన్నీ కూడా నాకు పాస్టర్ గారి వల్లే నాకు వచ్చాయి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. దేవుడి నామానికి నా వందనాలండి. మరి పాస్టర్ గారికి, అమ్మగారికి, బాబుకి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి గత నెల అంతానండి నా పరిస్థితి, ఈరోజు నేను ఈ సన్నిధిలో ఉంటాను అనుకోలేదండి. మరి గత నెల ఏమైందంటండి, నాకు కొద్దిగా ఆవేశం, దగ్గు, బాగా గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చిందండి. వచ్చిన తర్వాత మామూలు గ్యాస్ట్రిక్ పెయిన్, మామూలు ఆవేశం, దగ్గు అనుకొని నేను మామూలు ట్యాబ్లెట్లు తెచ్చేసి వేసేసుకున్నానండి. తగ్గలేదు. రైల్వే హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి ఈసీజీ తీశారు. మళ్ళీ 2 డే ఈకో కూడా చేశారండి. మందులు అవన్నీ రాసి ఇచ్చారు, వాడేనండి. 2 డే ఈకో చేసేగా, అమ్మ నువ్వు అంజీగ్రామ్ చేయించుకోవాలి ఒకసారి. ఏంటి సార్ ప్రాబ్లం అంటే, ఏమీ కాదు, నాకు చిన్న డౌట్ అన్నారండి. ఓకే సార్ వెళ్తాను, బయటికి చేయించుకుంటానంటే బయట చేయించుకోవాలి, బయట హాస్పిటల్ పంపిస్తానన్నారు. నేను కేర్ హాస్పిటల్కి వెళ్ళానండి. కేర్ హాస్పిటల్కి వెళ్ళాక సార్ అంజీగ్రామ్ చేశారండి. చేసిన తర్వాత ఇంకా ఆ రోజు మా ఊళ్ళు సంఘం పాస్టర్ గారికి ఫస్ట్ చెప్పానండి. పాస్టర్ గారు అన్నారు, ప్రార్థనలో పెడతాను, ఏమీ కాదులేవే నీకు, నువ్వు ఎక్కువ విశ్వాసంలో ఉంటావు దేవుడిలో అని అన్నారు. సార్ అయ్యగారు మీ ప్రార్థనేనండి, నాకు బలమేనండి అన్నాను. అయితే అంజీగ్రామ్ చేశారండి శనివారం. చేసిన తర్వాత మా వాళ్ళు ఇంకో ఏడుపులండి. అంటే ఎక్కడ స్టంట్ పడుతుందో అంటే, స్టంట్ ఒక్కసారి పడుతుంది, రెండోసారి పడదని గ్యారంటీ ఉండదు. హార్ట్ ప్రాబ్లం రాదు అని కూడా గ్యారంటీ ఉండదు. ఎందుకంటే మెడికల్ పరంగా నేను కొద్దిగా చేస్తాను, నాకు కొద్దిగా తెలుసు అండి. అయితే ఒకటే ప్రార్థన చేసుకున్నాను, తండ్రి ఏదైనా నీ చిత్తమే, నాలో ఏమీ లేదని చేశారండి. అంజీగ్రామ్ చేసేగా డాక్టర్ గారు ఒక 5 నిమిషాలు కూడా పట్టలేదండి, ఒక 10 నిమిషాలు అలాగా నాతో మాట్లాడుతూ చేశారండి. రాజశ్రీ గారు ఎలా ఉన్నారంటే, సార్ బాగున్నానంటే, సరే అమ్మ ఒక ఇంజెక్షన్ ఇస్తాను అని చిన్న ఇంజెక్షన్ అన్నారు. ఓకే సార్ అన్నాను. చేసిన తర్వాత నీకు స్టెంట్ పడదు, ఆపరేషన్ కూడా పడదని చెప్పారండి. దేవుడికి ఎంతో వందనాలు చెల్లించానండి వాళ్ళ మీదే. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసానండి. ఆ నైట్కి పంపించారు. వచ్చిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత అండి
మోకాళ్ళు నొప్పి నాకు కొద్దిగా ముందే ఉంది. ఆ తర్వాత నుంచి ఏమైందో తెలియదండి. నాకు 2 మోకాళ్ళు కూడా రాకుండా నడవలేకపోయానండి. అస్సలు నడిచే పరిస్థితిలో లేను. 2 పట్టుకుంటే కానీ వాష్రూమ్ కూడా వెళ్ళలేకపోయానండి. ఇంకా బాధ భరించలేకండి నేను మళ్ళీ రైల్వే హాస్పిటల్కి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి సార్ నాకు ఆపరేషన్ చేయించుకుంటానండి, చెయ్యండి అన్నానండి. సరే అమ్మా, నీకు ముందే చెప్పాము ఆపరేషన్ పడతా చేయించుకోమంటే, వద్దు సార్ నాకు మందులు రాసి ఇచ్చిమన్నారు అనేసి సార్ అన్నారు. లేదు సార్, ఎక్కువైపోయింది నాకు నొప్పి, నేను నిలబడలేకపోతున్నాను సార్ అని వీల్ చైర్ మీద వెళ్ళానండి. బ్లడ్ టెస్టులు రాశారు. ల్యాబ్కి వెళ్ళానండి, బ్లడ్ టెస్టులు చేయించుకున్నాను. అక్కడ ఎక్స్రే రూమ్ ఉంది, ఆ సార్ ఉన్నారు ఎక్స్రే డిపార్ట్మెంట్ అతను. ఎక్స్రే తీశారు, ముందే తీశారండి. అతను అన్నారు, ఏమైంది రాజేశ్వరమ్మ అంటే, సార్ ఇలాగా నడవలేకపోతున్నాను సార్, ఇలాగ ఉంది నా పరిస్థితి అంటే, నేను ఒక హాస్పిటల్ చెప్తానమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళిపో, నువ్వు ఆపరేషన్ చేయించుకోక ఎందుకు అనేసి అన్నారు. చెప్పండి సార్, ఇలాగే వెళ్ళిపోతున్నాను అన్నానండి. రైల్వే హాస్పిటల్ నుంచి అమూల్య హాస్పిటల్ అండి, లీలాప్రసాద్ గారు డాక్టర్ గారు వెళ్ళానండి. వెళ్ళాక సార్ చూసి లేరు, శ్రీకాకుళం వెళ్ళిపోయారు. 3 గంటలకు వచ్చారండి. మళ్ళీ ఇంటికి వచ్చాం, మళ్ళీ వెళ్ళామండి. వెళ్ళాక సార్ చూశారు. అమ్మ ఎన్ని నెలలు బట్టి ఇలాగుంది బాధ అన్నారు. లేదు లేదు సార్, నేను డ్యూటీ చేసి రిటైర్మెంట్ అయిపోయాను, ఈ మధ్యలో ఇలాగ వచ్చింది సార్, నాకు 20 రోజులు బట్టి కొద్దిగా బాధపడుతున్నాను సార్, ఇలాగ మళ్ళీ అంజగ్రామ్ కూడా చేయించుకున్నానంటే, అవునమ్మా ఏది చూపించమన్నారు, అన్ని రిపోర్ట్లు చూపించాను, అంతా బాగుందమ్మా, ఏం లేదు, సరే నేను ఇప్పుడు మందులు రాసిస్తాను వాడమ్మా, ఆపరేషన్ అయితే కొద్దిగా పడుతుంది చూద్దాం, ఆపరేషన్ వారికి వెళ్ళొద్దు నేనే చేస్తాను అన్నారు. మా డిపార్ట్మెంట్లో కూడా చేస్తామన్నారు సార్ అనేసి అంటే, అతనికి ఆ డాక్టర్ గారు తెలుసట, చెప్పారు. చెప్తే అవును సార్ తెలుసా అంటే, తెలుసమ్మా అన్నారు. గోపికృష్ణ గారు అన్నారు. సరే నేను మందులు రాసిస్తాను, నువ్వు వాడమ్మా, వాడిన తర్వాత నువ్వు లెగిసి నడవగలిగావనుకో, బాగున్నావనుకో, నీకు ఆపరేషన్ కూడా వద్దు అని చెప్పారు. దేవుడికి వందనాలు. అక్కడే చెప్పానండి. మందులు రాసి ఇచ్చారండి. ఇంకో వారం తర్వాత రమ్మన్నారు. ఒక 15 రోజుల తర్వాత అండి మందులు ఇచ్చారు. వాడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను, మళ్ళీ చూపించుకున్నాను. లెగుస్తున్నారు కదా, నడుస్తున్నారు కదా, బాగున్నారు కదా అన్నాను. బాగున్నాను సార్ అన్నాను. ఈలోపు మళ్ళీ కీళ్ళు నొప్పులండి, ఇవన్నీ నొప్పులండి కాళ్ళు దగ్గరే. చెప్పాను సార్ కీళ్ళు నొప్పులు వచ్చేసింది సార్, నడవలేకపోతున్నాను అన్నాను. దానికి మళ్ళీ ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఇస్తే ఏం పర్వాలేదు బాగానే ఉన్నారు, పర్వాలేదని చెప్పారు. దేవుడికి వందనాలండి. దేవుడికి చేసిన గొప్ప కార్యాలు ఇదంతా. నాలో ఏమీ లేదండి, నేను దేవుడి మీద విశ్వాసం పెట్టినందుకు మన సంఘానికి కూడా వందనాలు చెప్తున్నాను. నా సువార్తలందరికీ మరి నా కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తారండి. నా సంఘం, నా సువార్తలు, మరి నా దైవజనులు కూడా నా కోసం ప్రార్థన చేసినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకున్నాను. నిజంగా సాక్ష్యం దేవుడు దీవించును గాక.